బాహుబలి సిరీస్ తర్వాత మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్లో ఊపు తెచ్చిన చిత్రంగానూ పాన్ ఇండియా స్థాయిలో మెప్పించిన ప్రభాస్ సినిమాకి గాను సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ నిలుస్తుంది. క్రిస్మస్ స్పెషల్గా రిలీజైన ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ బాగానే ప్రభావం చూపిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సలార్ పార్ట్ 2 సౌరాంగన పర్వం పేరుతో ఈ రెండో భాగం రానుంది. అయితే సినిమా వచ్చేది మాత్రం మరో 4 ఏళ్ల తర్వాతే అని సమాచారం. సలార్ సెకండ్ పార్ట్ తెరపైకి రావడంలో ఆలస్యం ఎందుకంటే ప్రభాస్ చేతుల నిండా పలు సినిమాలున్నాయి. కల్కి 2898 AD, మారుతి డైరెక్టోరియల్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ రెండూ కూడా ఇదే ఏడాది రాబోతున్నాయి. మరోవైపు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అక్టోబర్ నుంచి పట్టాలెక్కుతోంది. అలాగే హను రాఘవపూడితో ఒక పీరియాడిక్ మూవీ ఉంది. అది స్క్రిప్టింగ్ దశలో ఉంది. సో ప్రభాస్ దాదాపుగా 2 ఏళ్లు బిజీ. ఇక ప్రశాంత్ నీల్ సంగతికి వస్తే త్వరలో ఎన్టీఆర్తో సినిమా సెట్ పైకి వెళుతున్నది. అలాగే KGF 3 ఉండగానే ఉంది. ఆ రకంగా తనూ బిజీగానే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే 2026 వరకు సలార్ 2 షూటింగ్కెళ్లడం కష్టమేనన్నది ఇన్సైడర్ టాక్. అదే కనుక జరిగితే 2027 లేదా 2028 వరకు సలార్ పార్ట్ 2 సిల్వర్ స్క్రీన్ పైకి రాదనుకోవాల్సిందే. మరి ఇంత గ్యాప్ అంటే కష్టమే. జనాలు కూడా ఇప్పటికే సలార్ వేడిని అప్పటిదాకా కొనసాగించేలా లేరు. మరి ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ ఏ రకంగా ప్లాన్ చేస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.